ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ ఒక 5 months తర్వాత లీవ్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఇది ట్రైన్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నేను పారా అథ్లెటిక్స్లో ఆయన సాధించినటువంటి నాకు 2019లో కానీ ఇక్కడ సచివాలయం జాబ్ వచ్చింది స్పోర్ట్స్ కోటాలోనే. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మా షాప్ డైరెక్టర్ అవును సార్. ఆయన కూడా మీతో ఉంటాడు. బెస్ట్ ప్లేయర్ గా చూడాలి, దానికి ఏం చేయాలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ ఆయన సాధించినటువంటి విజయాలు, ముఖ్యంగా పారా అథ్లెటిక్స్లో ఆయన సాధించినటువంటి అంశాలను మనం ఆర్టీవీ ప్రసారం చేసినటువంటి వార్తను ఆధారంగా చేసుకొని ఈరోజు ఏదైతే ఉందో శాఫ్ డైరెక్టర్ బొమ్మినేని శివ వారిని కుటుంబాన్ని కలవడానికి వచ్చినటువంటి ముఖ్యంగా ఏదైతే ఉందో షాఫ్ చైర్మన్ రవి నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు షాఫ్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చారు వాళ్ళని ఆదుకోవడానికి. అందులో ఆయనకి ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం ఫోన్లో కూడా ఏదైతే ఉందో షాఫ్ చైర్మన్ కూడా బాబుని పరామర్శించినటువంటి నేపథ్యంలో మళ్ళీ షాఫ్ డైరెక్టర్ బొమ్మినేని శివ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో? ఏంటంటే అసలు ఇతన్ని కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ చైర్మన్ రవినాయుడు గారు అయితేనేమి, ఏదైతే ఈ క్రీడలను మనము గ్రామస్థాయి నుంచి ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడో ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం కందుకూరు గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ని టీవీ ద్వారా మీ ద్వారా ఆయనకు న్యూస్ వెళ్ళడము, ఆయన మమ్మల్ని అప్రమత్తం చేసి ఈ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయికి కావాల్సిన స్థితిగతులు ఏంటి అని చెప్పేసి మాకు చెప్పడం, మేము ఇక్కడికి రావడము. అంటే 2013లో ఈ అబ్బాయి బీటెక్ అయిపోగొట్టుకోవడము, తర్వాత తన కుటుంబ పరిస్థితులను చూసి ఏదో ఒక ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి ఈ CISFకి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి విధి విక్రీకరించిందో దేవుడి చిన్న చూపు చూశారనాలో మరి ఏమో తెలియదు, కానీ ఆ అబ్బాయి కాలు పోగొట్టుకోవడం జరిగింది. కాలు పోగొట్టుకున్నా కూడా తన ఆత్మస్థైర్యము దెబ్బతినకుండా ఈ స్పోర్ట్స్లో అనేది ముందుకు రావడం జరుగుతూ ఉంది. అంటే పారా అథ్లెటిక్లో గోల్డ్ మెడలిస్ట్గా ఇలా ఎన్నో మెడల్స్ సాధించారు. దీనికి మా శాప్ అయితేనేమి, మా చైర్మన్ రవినాయుడు గారు అయితేనేమి, అలాగే మా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి యువకుల్ని ముందుకు తీసుకురావడానికి ఎల్లవేళలా మేము ముందుంటాము. అదే విషయమే ఆ అబ్బాయికి చెప్పడం కూడా జరిగింది. నీకు ఏ అవసరం ఉన్నా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఇక్కడ నీకు వారధిగా ఉన్నా. నాకు వారధిగా ఆమె DSDO మంజులా గారు ఉన్నారు. నువ్వు ఏ విషయం తెలియజేసినా మేము చైర్మన్ గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ అబ్బాయి ఏదో కాలు కూడా ఏదో ఒక లెగ్ కావాలని చెప్పేసి చెప్పాడు, స్పెషలైజేషన్. దానికి కూడా మేము మా కార్పొరేషన్ చైర్మన్ నారాయణ సామన్న గారితో కూడా మాట్లాడి ఆ విషయం కూడా అన్నగారికి చేరవేస్తే ఆయన కూడా ముందుండి ఆయనకి హెల్ప్ చేయడానికి కూడా దోహదపడతాదని చెప్పేసి తెలియదు. నా బాధ్యతగా ఈరోజు తన సత్వర ఖర్చుల కోసరం, తన డైట్ కోసరం 50,000 ఇవ్వడం జరిగింది. ఇది ఏదో పెద్ద అమౌంట్ ఇంకోటి కాదు, నా చిన్న సహాయం. రేపు భారతదేశానికి అతను పథకాలు తీసుకురావాలి. దానికి కావాల్సిన ఏ మౌలిక వసతులైనా మీ ఆర్టీవీ ద్వారా చెప్తున్నాం, 100% ఆ అబ్బాయికి సపోర్ట్ ఉంటాం. లోకేష్ బాబు గారు కూడా ఈ విషయాన్ని చూశారు, స్పందించడం జరిగింది, మమ్మల్ని అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఎక్కడ చూసినా ఏమైందంటే వాళ్ళు తిండి తినడానికి కూడా లేని సమయంలో అబ్బాయి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇటువంటి సిచ్యువేషన్ అది గురించి చాలా చోట్ల మనం చూస్తుంటాం. పొలిటికల్గా కానీ రాజకీయ నాయకులు వచ్చి ఏదో హామీలు ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ రకంగా కాకుండా మీరు ఈరోజు దేశానికి గర్వించదగ్గ మెడల్ సాధించాలంటే ఆ బాబుకి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీ మీడియా ముఖంగా చెప్తున్నాం కదన్న, ఏదైనా కానీ మేమేదో ఊరికే హామీ ఇచ్చిపోలే, మీ మీడియా ముఖంగా చెప్తున్నాం 100%. ఇప్పుడు ఆ అబ్బాయితో చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది, చైర్మన్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదో వచ్చి బాహటంగా రావడం చెప్పిపోవడం మా చేత కాని పని. అది మా చేతనైన సాయం. అవసరం వస్తే ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలని నేనే అభ్యర్థిస్తాను, ఆ అబ్బాయి కోసం నేనే అభ్యర్థిస్తాను, సాయం చేయండి అని. ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు గారు స్పందించడంలో ఇది చిన్న విషయం. 100% నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, చైర్మన్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మినిస్టర్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మా రాష్ట్ర రేపు
తెలుగుదేశం పార్టీని అయితేనేమి ఈ ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ క్రీడాంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలని ఎంత సంకల్పంతో ఉన్నాడో ఆయన కూడా ఈ అబ్బాయికి సహకరిస్తారు. ఈ అబ్బాయి ఈ ప్రాక్టీస్ బాగా చేసి ఈ దేశానికి గర్వకారణం కావాలని చెప్పేసి కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. నా వంతు బాధ్యతగా ఎమ్మెల్యేలే కాదు, తర్వాత నా వంతు బాధ్యతగా మీరు నాకు సొంత అన్నలాంటోడు, మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను అడగచ్చు, శివ ఈ అబ్బాయికి సపోర్ట్, ఎప్పుడూ నేను 100% అబ్బాయికి సపోర్ట్గా ఉంటాను. మీరు అధైర్యపడాల్సిన అవసరమే లేదు. మీ ఆర్టీవీ ద్వారా ఆ అబ్బాయికి కూడా చెప్పండి, మంచిగా తర్ఫీద్ అయ్యి ఈ దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొని రావాలని చెప్పేసి నాది కూడా ఆకాంక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష కూడా. మరొక విషయం, నేను అబ్బాయి మ్యాక్సిమం ఒక్కటే అడుగుతున్నది ఏంటంటే స్పాన్సర్షిప్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను ఇంటర్నేషనల్ ఆడాలి అంటే మాత్రం స్పాన్సర్షిప్ అవసరం అంటున్నారు. మీరు SAF చైర్మన్ కానీ మీరు కానీ ఆ రకమైన సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది? మా ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి దృష్టికి కూడా ఈ అబ్బాయి విషయం తీసుకెళ్తాను. అలాగే ఈ లోకల్ కాన్స్టిట్యున్సీ పరిటాల సునీతమ్మ అక్క గారికి కూడా ఈ అబ్బాయి విషయం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మన అమిలేని సురేంద్ర అన్నకైతేనేమి, సవితమ్మ గారికి అయితేనేమి, పయావులు కేశవన్న గారికి అయితేనేమి, తర్వాత MS రాజు అన్నగారి దృష్టికి అయితేనేమి, ఉమ్మడి జిల్లాలో 14 మంది విషయము ఈ 14 మంది ఎమ్మెల్యేలకి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఆ అబ్బాయి ప్రాక్టీస్ చేయాలి, ఆ అబ్బాయి ఈ దేశానికి గోల్డ్ మెడల్ సాధించాలనే తపన ఆ పిల్లోడిలో ఉంటే మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున SAF డైరెక్టర్గా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు SAF చైర్మన్ కూడా చెప్పారు తీసుకురండి కలవాలి అన్నట్టుగా కూడా. ఎప్పుడు కలిసే అవకాశం ఉంటుంది SAF చైర్మన్? వారం 10 రోజుల్లో అన్నగారు కూడా ఇప్పుడు తిరుపతిలో ఆయనకి రాజకీయ ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత ఈ SAF అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ కాబట్టి వివిధ జిల్లాల్లో తిరుగుతూ ఉంటారు. సో విజయవాడకి వచ్చాక నాకు 2-3 డేస్ బిఫోర్ చెప్తా అన్నారు. ఈ అబ్బాయిని ఖచ్చితంగా తీసుకెళ్తాను. అలాగే మేడం గారిని కూడా తీసుకెళ్ళి ఈ పిల్లోడికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏదున్నా దగ్గరుండి చేయించే బాధ్యత నాది. మొత్తం మీద అయితే మొత్తం పారా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి బాబు అంశం RTV ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో SAF చైర్మన్ రవినాయుడు దాన్ని చూసి స్పందించినటువంటి నేపథ్యంలో ఈరోజు SAF డైరెక్టర్ బొమ్మినేని శివాని పంపించి 50,000 నగదు అందజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం, అందులో ముఖ్యంగా స్పెషలైజేషన్ లెగ్ కావాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే ఉందో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి సహకారం కూడా తీసుకుంటామని SAF డైరెక్టర్ బొమ్మినేని శివ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మొత్తం RTV కథనానికి స్పందించి రాబోయే కాలంలో నేషనల్ మెడల్ సాధించడానికి కూడా ఏదైతే ఉందో బాబుకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటామని బొమ్మినేని శివ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు బాబు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు బాబు మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు RTV అనంతపురం జిల్లా. చూశాను సార్, వీడియో చూశాను, మన వాళ్ళు కూడా పెట్టారు నాకు. అవును సార్, అవును సార్, చాలా థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మా SAF డైరెక్టర్ అవును సార్, ఆయన కూడా మీతో ఉంటాడు. ఏదున్నా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఓకే సార్, బెస్ట్ ప్లేయర్ గా చూడాలి, దానికి ఏం చేయాలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్, డోంట్ వరీ, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే సార్, మా ఏదున్నా మా SAF డైరెక్టర్ కానీ ఏదన్నా ఇన్ఫార్మ్ చేయండి, ఓకే మన సార్, వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, లోకేష్ గారు కూడా చూశారు. ఓకే సార్, ఇది ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ పర్సన్స్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. ఆ విషయంలో మీరు ఏం అధైర్యపడకండి. ఓకే సార్. నువ్వు చేయాల్సింది రాష్ట్రానికి గౌరవం తీసుకుంటాండి, మెడల్ తీసుకుంటాడు. ఖచ్చితంగా సార్, మీదంతా మేము చేయాల్సింది మేము చేస్తాం. ఓకే సార్, ఓకే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.